సరే ఇది ఏదైనా ఆనందమైన విషయమా అంటే కాదు. బ్రెయిన్ స్ట్రోక్ లిటరలీ బ్రెయిన్ స్ట్రోక్. ఇలా రా అని కూడా నన్ను పిలవలేదు. అలా పిలిచుంటైనా దగ్గరికి వెళ్ళేదాన్నేమో. ఇలా అన్నారు. లెక్సేటప్పుడు అలా లేచి అలా కూర్చుంటున్నారంట. ఆ లేచి అలా కూర్చుండిపోతున్నారు. ఫోన్ పడేసుకున్నారు 2 సార్లు. అలా పడిపోతూ వెళ్తున్నారు. అప్పుడే నేను చూసింది ఏంటంటే ఫేస్ అంతా ఇలా వచ్చేసింది, ఈ హ్యాండ్ అంతా ఇది అయిపోయింది. సో లక్కీగా వీళ్ళు, నేను ఇక్కడ ఆయన్ని మాట్లాడుతూనే ఉండగా, మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఏమైంది, ఏమైనా తాగారా, ఏమైనా తిన్నారా అని అడుగుతున్నా. ఇప్పుడే బాగానే ఉన్నారు కదా, అప్పుడే తాగారా అంటే తాగలేదే, ఆయన ఏమైనా తినలేదే, బాగానే ఉన్నారు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన అని ఆయన నేను అంటే కొడుతూ ఉన్నా. ఇట్లా ఏమైంది లేకండి ఏమైంది, మాట్లాడండి, మీరు మాట్లాడండి అంటున్నా. ఆయన కళ్ళు ఇలా అంటున్నారు, నేను లేపుతూ ఉన్నా. ఆయన పారాలిసిస్ అటాక్ అయిపోయి సెమీ అన్కాన్షియస్ కోమాలోనో వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి. యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లడ్ అది ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు, హార్ట్లో, బ్రెయిన్లో, ముక్కు నుంచో ఏదైనా అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయిపోయింది నా పని, బిస్మిల్లా అల్హమ్దుల్లా, అయిపోయింది నా పని, ఏదో మాట్లాడితే నేను ఆయన్ని అలర్ట్గా ఉంచాలని నేను చెప్తున్నా. ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేయాలి, ఇది చెయ్యాలా చేయకూడదా అంటే అవసరమా నేను చెప్పాలా అన్న ఒక కన్ఫ్యూజన్లో డైలమాలో ఉండి నేను వ్లాగ్ చేయట్లేదు అనమాట. సరే తర్వాత నాకు అనిపించింది, నేను చెప్పకపోతే అది నా మనసులో అలా ఉండిపోతుంది. ప్రతిదీ మీతో షేర్ చేస్తాను కదా, సో నేను చెప్పేస్తే అక్కడి నుంచి నేను ఫ్రీ అయిపోతాను. ఇంకా నేను ఫ్రీ అయిపోయి నేను నార్మల్గా ఉండి వ్లాగ్స్ చేస్తానేమో ఒక నమ్మకం అనమాట. సో చాలా ఆలోచిస్తూ ఉన్నాను. నేను అనుకోని కూడా 2 days అయింది. వ్లాగ్ చేద్దాము, ఇది చెప్దాము, మాట్లాడదాము, ఎస్ నో అనుకోవడం అనమాట. సో లక్కీగా ఈరోజు ధైర్యం చేసి తబస్సుంతో డిస్కస్ చేసి ఇలా అనుకుంటున్నాను. తబస్సుం అంటే మాట్లాడమ్మా, ఏముంది, మాట్లాడు, చెప్పు, నువ్వు ఎప్పుడు అన్నీ చెప్తావు కదా, ఇది కూడా చెప్పు అనేసి. సరే ఇది ఏదైనా ఆనందమైన విషయమా అంటే కాదు. సో ఒక ఇన్సిడెంట్, మా ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఇంకొక విషయం ఏమనిపించిందంటే, నేను గత నా బ్లాగ్స్లో ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు షేర్ చేసినప్పుడు ఒక చిన్న మెసేజ్ ఉండేది దాంట్లో. అంటే దానివల్ల చాలామందికి ఉపయోగపడింది. అంటే అలర్ట్ అయ్యారు కొందరు, అవును జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో నేను ఇది ఏదైతే షేర్ చేస్తున్నానో దీంట్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశం, ఒక ఆశ అనమాట. అలాగే నా భారం పోతుంది. మీతో మాట్లాడేసి నేను చెప్పేస్తే ఓకే మా ఫ్యామిలీలో ఇలా జరిగింది, ఇది అయ్యింది, నేను షేర్ చేసుకుంటున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ వీఆర్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ గుడ్ అనమాట. ఏంటంటే మొన్న మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లిటరలీ బ్రెయిన్ స్ట్రోక్. కరెక్ట్గా ఆ టైంలో అన్వర్ ఇంట్లో లేడు, దుబాయ్లో ఉన్నాడు, నేను తబస్సుం ఉన్నాము. 1 day బిఫోర్ ప్రిన్స్కి ఆల్రెడీ అంటే యూసుఫ్కి ఆల్రెడీ కోల్డ్ ఫీవర్ ఉండింది. అయినా నేను స్కూల్కి వెళ్తానని అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడు స్కూల్ వెళ్ళకపోతే ఏడుస్తాడండి. వాడు ఏంటో స్కూల్కి పంపించాలని ఏడుస్తాడు, ఎప్పుడు వెళ్ళకపోతే ఏడుస్తాడనమాట. సరే వాడికి ఏదో అసెంబ్లీ ఉంది, నేను థాట్ ఆఫ్ ద డే మాట్లాడాలి స్కూల్లో, నేను వెళ్తానని చాలా ధైర్యంగా వెళ్ళాడు. అప్పటికి మేము వాళ్ళ స్కూల్ టీచర్కి మెసేజ్ పెట్టాం, వినట్లేదు మ్యామ్, జ్వరం ఉంది, కోల్డ్ ఉంది, అయినా వస్తానంటున్నాడు, ఏమైనా ఉంటే మాకు ఇమీడియట్గా మీరు ప్లీజ్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి, మేము వచ్చి పికప్ చేస్తామని. అయితే వాడు స్కూల్కి వెళ్ళాడు. అయిపోయిన తర్వాత అరౌండ్ 10:30 స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది తబస్సుంకి, ప్రిన్స్కి కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉంది, కొంచెం డల్గా ఉన్నాడు, తీసుకెళ్ళండి అని. సో మా వారికి చెప్పాము. తబస్సుం మా వారు వెళ్ళి ప్రిన్స్ని పికప్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తబస్సుం వాష్రూమ్లో కొంచెం కబర్డ్లో ఏదో చిన్న పని ఉండింది, కార్పెంటర్ వర్క్ అనమాట. సో అయితే మా వారు వెళ్ళి కార్పెంటర్ని తీసుకొచ్చారు. కార్పెంటర్ వర్క్ దగ్గరుండి చూసుకున్నారు, ఆ డ్రాస్ అన్ని దగ్గరుండి చేయించారు. అయిపోయింది. ఆ రోజు టిఫిన్ చేయలేదు ఆయన. టిఫిన్ చేయకుండా లేదు నేను డైరెక్ట్గా లంచ్ చేస్తానన్నారు. ఆయన ఆ రోజు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను అని చెప్పి ప్యాకింగ్ అన్నీ చేసుకున్నారు, బ్యాగ్ అంతా రెడీ చేసుకున్నారు, బాగానే ఉన్నారు. స్నానం చేసి వచ్చారు, లంచ్ చేశారు. ఆ రోజు నేను కిచిడి కట్టా కీమా చేశాను. ఆ రోజు లంచ్ చేశారు. స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు తీసుకొచ్చి మా వర్కర్స్కి ఇచ్చారు, హెల్పర్స్కి.
వాషింగ్ మిషన్లో వేయమని నార్మల్గా ఉన్నారు ఆయన. అయితే మా హెల్పర్కి ఏం చెప్పారంటే, నేను స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్ క్లీన్ చేసుకోండి అమ్మా, ఇప్పుడే క్లీన్ చేసుకోకండి అన్నారు. ఈలోగా ఆయన యూసుఫ్ స్కూల్ నుంచి వచ్చాడు కదా, నా ఫోకస్ అంతా యూసుఫ్కి ఏమి ఇవ్వాలి మెడికేషన్, యూసుఫ్కి ఏం పెట్టాలి ఇదే చూస్తూ ఉన్నాను. నేను యూసుఫ్ తబసుం వాడితోనే తబసుం రూమ్లో ఉన్నాం. అయితే తబసుం నేను లంచ్ చేసి వస్తాను అని అంటే, నువ్వు వెళ్ళి లంచ్ చేయి, నేను యూసుఫ్ దగ్గర కూర్చుంటానని నేను యూసుఫ్ దగ్గర కూర్చున్నాను. కానీ యూసుఫ్ బయటకు వచ్చేసాడు, రూమ్లో బయటకు వచ్చి హాల్లో ఉన్నాడు, మా వారు బెడ్రూమ్లో ఉన్నారు. బెడ్రూమ్ నుంచి వచ్చి మళ్ళీ చెప్పాడు తబస్సుంకి, నేను స్నానానికి వెళ్తున్నాను, వాళ్ళని ఇప్పుడే రూమ్ క్లీన్ చేసుకోవద్దాను, నేను బయటికి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోమను అని చెప్పారు. సరే అయిపోయింది. కట్ చేస్తే కాసేపు అయిన తర్వాత వీడు అక్కడే ఆడుతున్నాడు, తబస్సుం అక్కడే తింటుంది. నేను స్నానం చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఎవరికో వీడియో బయట కావాలంటే హ్యాపీ బర్త్డే వీడియో విషెస్ రికార్డ్ చేసి పంపించాను. పంపించిన తర్వాత ఆయన లోపల నుంచి వాడిని ప్రేమగా ప్రిన్సు అని పిలుస్తారనమాట. ప్రిన్సు యూసుఫ్, ప్రిన్సు యూసుఫ్ అని 2-3 సార్లు మామూలుగా పిలిచారు. వీడు వెళ్ళి డోర్ దగ్గర నుంచి చూశాడు. ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నారు. ఆయనకి ఏంటంటే గుట్కా తినే అలవాటు ఉంది. గుట్కా తిన్నప్పుడు గుట్కా తినే వాళ్ళు నార్మల్గా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన ఇలా అంటున్నారంట వీడిని, రా దగ్గరికి, ఇట్లా ఏదో అయ్యింది నాకు ఫీల్ అవుతున్నాను అని కూడా చెప్పట్లేదు. సో వీడేమనుకుంటున్నాడు ఎప్పుడు పిలిచి ఆడుకుంటూ ఉంటారు వీడితో, అలాగా ఆడడానికి పిలుస్తున్నారేమో అని. సాదత్ పాప ఈజ్ కాలింగ్ మీ సింప్లీ అని వచ్చేసాడు. తబస్సుంకి డౌట్ ఎందుకో వచ్చి తను చెప్పింది, మమ్మీ అని పిలిస్తే ఏంటి అని అంటే, ఇస్ పప్పా ఫైన్ అంటే, ఎందుకంటే ఊరికే పిలుస్తున్నారు వాడిని అంటే, ఉండు నేను చూస్తానని నేను వెళ్ళా. నేను కూడా ఏం చేశాను, డోర్ దగ్గరే నుంచొని, ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నారు, డోర్ నుంచే ఆయనకి ఏంటి యూసుఫ్ని పిలుస్తున్నారంట, ఊరికి ఏమైనా కావాలా అని అడిగే, ఇలా అన్నారు. అంటే ఏం లేదు అని సైకిల్ చేశారు. సో నోట్లో ఏదో వేసుకున్నారు గుట్కా, అందుకు ఇలా సైకిల్ చేశారు. ఇలా రా అని కూడా నన్ను పిలవలేదు, అలా పిలిచుంటైనా దగ్గరికి వెళ్ళేదాన్నేమో. ఇలా అన్నారు అని అంటే, ఏం లేదన్నారు. మరి ఎందుకండి పిలుస్తున్నారు వాడిని ఊరికే, వాడికి ముందే జ్వరం ఉంది, ఒంట్లో బాగాలేదు, మీరు ఊరికే ఏడిపించకండి వాడిని అన్నా. అయిపోయింది, నేను వచ్చేసాను. తబస్సుం భోజనం చేస్తుంది, యూసుఫ్ తబస్సుం పక్కన కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. నేను కిచెన్లోకి వెళ్ళి మా హెల్పర్స్ చెప్తున్నా, పనులు ఏదో చెప్తుంటే వాళ్ళు అన్నారు, అమ్మ సార్ వెళ్ళిపోయారా, వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోమన్నారు కదా రూము అంటే, అవును వెళ్ళలేదు, ఎక్కడా నేను ఇప్పుడే చూశాను, పండుకుంటున్నారు ఆయన, వెళ్ళట్లేదేమో అన్నా. అంటే లేదమ్మా చెప్పారని ఎందుకో దాంట్లో ఒక హెల్పర్ టక్కన వెళ్ళిపోయి సార్ అని అరుస్తుంది. డోర్ కొంచెం ఓపెనే ఉంది, డోర్ ఫుల్, లక్కీగా డోర్ క్లోజ్ లేదు. నార్మల్గా డోర్ క్లోజ్ చేసి పెడతారు, ఎప్పుడు డోర్ ఓపెన్ ఉందన్నమాట. సార్ అని గట్టిగా అరిస్తే ఈమె మా తపస్సు, ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అంటే, వస్తున్నారా, ఎందుకంటే లేదు సార్ వస్తున్నారమ్మా అంది. ఇప్పుడు నోట్లో గుట్కా ఉంటే బయటికి మనం ఏం చేస్తాం, ఉమ్మి వాష్ చేసుకొని వస్తాం కదా. సో ఈమె అనుకుంటుంది, తను కూడా మా సర్వెంట్ ఏమనుకుంటుందంటే, సార్ ఏదో నోట్లో వేసుకున్నారు అందుకే వస్తున్నారు అనుకుంది. లెక్సేటప్పుడు అలా లేచి అలా కూర్చుంటున్నారంట. లేచి అలా కూర్చుండిపోతున్నారు. ఫోన్ పడేసుకున్నారు 2 సార్లు. సో తినకు డౌట్ వచ్చింది మా సర్వెంట్కి, ఆయన ఇప్పుడే బాగానే ఉన్నారు, టీ అడిగారు, ఆలోగా వీళ్ళు సర్వెంట్స్ తీసుకెళ్ళి టీ ఇచ్చారు, టీ తాగారు, బాగానే ఉన్నారు, ఇప్పుడే సార్ అప్పుడైనా ఏంటి. నార్మల్గా ఆయనకు తాగే అలవాటు ఉంది, డే టైంలో తాగరు, కానీ వాళ్ళకి డౌట్ వచ్చింది, సార్ తాగేదా ఏమైనా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఆయన అలా బయటికి రావడమే, అలా ఇలా అనుకుంటూ వచ్చారు. తబస్సుం పాప ఓకే అన్నారు, మమ్మీ అని పిలిచాను. నేను వెళ్ళాను, అలా సోఫా మీద కూర్చున్నారు, అక్కడ సోఫా ఉంటే కూర్చొని మళ్ళీ లేచి అలా అనుకుంటున్నాయి. అంటే ఆయన వాకింగ్ కూడా ఒక రకంగా, అంటే అలా పడిపోతూ వెళ్తున్నారు. అప్పుడే నేను చూసిందంటే నీ ఫేస్ అంతా ఇలా వచ్చేసింది, ఈ హ్యాండ్ అంతా ఇది అయిపోయింది. వాటర్ తీసుకోవడానికి వెళ్ళారు, వాటర్ మొత్తం ఇలా షేక్ అవుతుంది. అంత ఇదిలో కూడా ఆయన ఆగట్లేదు, వాటర్ దాహం వేస్తుంది, తాగాలని మాకు కూడా చెప్పట్లేదు. ఆయనే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని తాగడానికి వెళ్తున్నారు. ఆ వాటర్ ఒక సిప్ తీసుకొని ఆ గ్లాస్ అలా వడ్డేసాడు. నన్ను వదిలేయండి, మీరు ముందు రండి, మీరు ఇలా రిలాక్స్ అవ్వండి అని నేను తీసుకెళ్ళి తబస్సుం రూమ్లో పడుకోపెట్టి ఏంటి ఓకే అంటే అప్పుడు అర్థమైపోయింది ఆయన మాట్లాడలేకపోతున్నారు, ఇలా అవుతుందని. లక్కీగా తబస్సుం ఇమీడియట్గా అన్వర్ కాల్ చేయడం, అన్వరు అండ్ తబస్సుం ఇద్దరు కలిసి ఇమీడియట్గా ఇక్కడ మన హెల్ప్ డెస్క్కి ఎమర్జెన్సీ కాల్ చేసి, కిందనే మాకు సొసైటీలోనే ఎమర్జెన్సీ అటు హాస్పిటల్ ఉంది చిన్నది, యశోద వాళ్ళది అనమాట. సో లక్కీగా నేను ఇక్కడ ఆయన్ని మాట్లాడుతూనే ఉండగా
మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఏమైంది, ఏమైనా తాగారా, ఏమైనా తిన్నారా అని అడుగుతున్నా. ఇప్పుడే బాగానే ఉన్నారు కదా, అప్పుడే తాగారా అంటే తాగలేదే, ఆయన ఏమైనా తినలేదే, బాగానే ఉన్నారు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆయన నేను అంటే కొడుతూ ఉన్నా, ఇట్లా ఏమైంది ఏమైంది లెగండి ఏమైంది మాట్లాడండి, మీరు మాట్లాడండి అంటున్నా. ఆయన కళ్ళు ఇలా అంటున్నారు, నేను లేపుతూ ఉన్నా. నేను చేసి ఆ 5 హార్డ్లీ 4-5 మినిట్స్ లోపే వీళ్ళు మాట్లాడారు. అక్కడ నుంచి వీల్ చైర్ పంపించారు. వీల్ చైర్ నుంచి మేము ఇమ్మీడియట్గా కింద హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ ఉన్నారు ఆ క్లినిక్లో. ఆ డాక్టర్ ఇమ్మీడియట్గా చూసి ఇట్స్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. ఆయన అప్పటికే మర్చిపోతూ ఉన్నారు, అంటే ఏం మాట్లాడిందే ఓకే అలా అంటూ ఉన్నారు. టేక్ కేర్, ఓకే ఇలా అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది ఆయన ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది. కానీ నాకేంటంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది కూడా చెప్పాను చాలామంది. ఇది మళ్ళీ అంటే ఆ విషయం గుర్తు చేస్తున్నాను. హార్ట్ అనేది మనకు లెఫ్ట్లో వస్తుంది కాబట్టి లెఫ్ట్లోనే నొప్పి వస్తుంది అనుకుంటాం, కానీ రైట్ సైడ్ నొప్పి వచ్చింది ఆయనకి. నాకు అసలు హార్ట్ అని అనుకోలేదు, నేను హార్ట్ పెయిన్ అనుకోలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటూ ఉన్నాను. కానీ హార్ట్ స్ట్రోక్ రైట్ సైడ్ నుంచి కూడా వస్తుంది అని అప్పుడే తెలిసింది నాకు. ఈ మెసేజ్ అప్పుడు ఎప్పుడైతే ఇచ్చానో చాలామందికి ఉపయోగపడింది, చాలామంది హెల్ప్ అయింది ఆ మెసేజ్. సో దీనివల్ల కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ అంటే నేను ఒక సెకండ్ నాకు కాల్ చేతులు ఆడలేదు. అన్వర్ లైన్లో ఉన్నాడు తబస్సుమ్కి. ఆయనకి ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గీత. సో ఆవిడకి వీఆర్ ట్రైంగ్ టు గెట్ హర్ ఆన్ లైన్ అనమాట. లైన్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఏదైతే డ్యూటీ డాక్టర్ ఇక్కడ యశోద హాస్పిటల్ ఇక్కడ కింద క్లినిక్లో ఉన్నారు, వాళ్ళ డాక్టర్స్కి సిమ్టమ్స్ చెప్తున్నారు, వాళ్ళ సీనియర్స్కి. వాళ్ళు స్ట్రోక్ అంటున్నారు, ఇమీడియట్గా తీసుకెళ్ళండి హాస్పిటల్కి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలాగా అన్వర్ చెప్తున్నాడు, లేదమ్మా నువ్వు డాక్టర్ గీత మాట్లాడే వరకు నువ్వు ఏ డిసిషన్ తీసుకోకు, అలాగే అంటే అలర్ట్గా ఉండు అని చెప్తూ ఉన్నారు. సో అన్వర్ డాక్టర్ గీత గారు మాకు లైన్లో రాలేదు, తబస్సు మాట్లాడుతూ ఉంది. తబస్సు ముందు నాకు ఇవ్వు, నేను మాట్లాడతానంటున్నా. వాళ్ళేమో అక్కడ హాస్పిటల్లో గీతా డాక్టర్ హాస్పిటల్లో ఏంటంటే వాళ్ళు రిపోర్ట్స్ పంపించని అన్నారు. నేను ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకొని అక్కడ రిసెప్షనిస్ట్ ఎవరైతే మాట్లాడుతుందో ఆమెని కోప్పడ్డా. నాకు డాక్టర్ గీతా కావాలి ఇప్పుడు, రైట్ నౌ ఐ వాంట్ టు టాక్ టు హర్. ఈ టైంలో పేషెంట్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు రిపోర్ట్స్ పంపించండి, వాట్సాప్లో పంపించండి, నేను చూస్తానని చెప్పకండి. మా దగ్గర ఏ రిపోర్ట్స్ లేవు ప్రస్తుతానికి, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నేనేం చేయాలి అని అడ్వైస్ కావాలి నాకు ఇమ్మీడియట్గా అని. విదిన్ అ హాఫ్ మినిట్ ఆవిడ లైన్లోకి వచ్చారు. డాక్టర్ గీతకి ఇక్కడ ఉన్న డాక్టర్కి కనెక్ట్ చేసి వాళ్ళ ఫోన్లో మాట్లాడుకున్నారు. అండ్ సెండ్ హిమ్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్ అన్నారు. ఇక్కడ వాళ్ళ పాపం అలర్ట్గా అన్నీ అంటే ఆయన మేల్కుంటున్నారు, మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా ఆయనతో. అయితే అక్కడ ఉన్న అంబులెన్స్లో ఆయన తీసుకెళ్ళండి అని గీతా మ్యామ్ అడుగుతున్నారు. గీతా మ్యామ్కి ఏంటంటే ఇది వేరే హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్, తీసుకెళ్తారో లేదో మాట్లాడండి, అడగండి అంటే వాళ్ళు మేము తీసుకెళ్ళమన్నారు. లిటరల్లీ వాళ్ళు తీసుకెళ్ళని అన్నారు. ఐ సెడ్ ఎమర్జెన్సీ కదా, అక్కడ నుంచి అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుంది, కావాలంటే నేను డబ్బులు ఇస్తానని నేను అంటున్నా. ఎందుకంటే గీత మ్యామ్ అక్కడ నుంచి లైన్లో ఉండి చెప్తుంది, డబ్బులు ఇస్తారు, వాళ్ళ పేమెంట్ ఇస్తామని చెప్పు, ఇమీడియట్గా పంపిస్తారా, ఇక్కడ నుంచి అంబులెన్స్ బయలుదేరే వరకు లేట్ అవ్వచ్చు అని అంటే వాళ్ళు మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఆ డాక్టర్స్ ఓకే వాళ్ళు డ్రాప్ చేసేస్తానన్నారు. మేము ఇమీడియట్గా ఆయన కిందికి తీసుకొచ్చాము. విదిన్ 5 మినిట్స్ అంబులెన్స్ వచ్చింది. మేము హడావుడి పడి నేను తబస్సుమ్ ఆయన్ని అంబులెన్స్లో ఎక్కించాము. ఈలోగా యూసుఫ్ పొద్దున్నుంచి ఏం తినలేదు, ఫుల్ డ్రౌజీగా ఉన్నాడు, 100.3 ఫీవర్ వాడికి. ఆలోపు మా డ్రైవర్ ఏమో సమీర దగ్గర ఉంటే అతను ఫాస్ట్గా వచ్చేసాడు, అర్బాస్ వచ్చేసాడు, అందరు వచ్చేసారు. వాళ్ళు కార్లో యూసుఫ్ని తీసుకొని వస్తున్నారు వెనకాల. అంబులెన్స్లో నేను తబస్సుం ఉన్నాము. అంబులెన్స్ డ్రైవర్ ఇంకొక అతను ఎవరో పక్కన ఉన్నారు. అంబులెన్స్లో 2 ఉన్నారు, నేను తబస్సుం ఉన్నాము. ఆయన పడుకోబెట్టి అన్నీ వాళ్ళు బీపీ మానిటర్ చేసుకుంటూ అవి రాసుకుంటూ ఉన్నారు. అయితే నాకు ఆయనని అంటే మేల్కు ఉండాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేల్కు ఉండాలని నేను లెగండి ఏమైంది చెప్పండి, ఏమైంది మాట్లాడండి అని నేను లేపుతున్నాను ఆయన్ని. అసలు నువ్వు పడుకోకూడదు, పడుకుంటే చూడు, పడుకోద్దు అంటున్నారు డాక్టర్లు, పడుకోద్దు, నువ్వు లెగో, ఐస్ ఓపెన్ చేయి అని ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఆయనతో కంటిన్యూస్గా మాట్లాడుతూ అటెండెంట్ అన్నారు, మీరు ఈ ఫలానా హాస్పిటల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అని అడిగారు. ఈ హాస్పిటల్ కాదే నేను చెప్పింది, ఈ హాస్పిటల్ కాదండి నేను చెప్పింది, నేను చెప్పాను మీరు ఏదో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నాకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు లేదండి మాకు ఇక్కడికే తీసుకురమ్మని చెప్పారు. లేదండి మేము అక్కడికే వెళ్ళాలి, ఎందుకంటే ఈయన ట్రీట్ చేసే డాక్టర్ అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, అక్కడికే వెళ్ళాలని నేను చెప్తున్నా, వాళ్ళు వినట్లేదు.
వాళ్ళు ఆ హాస్పిటల్కి నేను ఆపేశాను, అంబులెన్స్ ఆపేసి ఆగండి అని. మాస్క్ ఉంది అప్పటి వరకు, నేను మాస్క్ తీసేసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేసాను. రికార్డ్ చేసేది మీరు అసలు ఎలా బిహేవ్ చేస్తారు, నేను చెప్పే వచ్చాను కదా, డాక్టర్స్ ఇన్ఫార్మ్ చేశారు కదా ఆల్రెడీ మీకు. నేను బండి ఎక్కిన తర్వాత వాళ్ళకి నేను చెప్పలేదు ఈ హాస్పిటల్కి వెళ్ళాలి అని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అనుకున్నా. అట్లీస్ట్ వాళ్ళు సరే ఎమర్జెన్సీ కదా తీసుకెళ్దామని వీలు అనట్లేదు. అంటే ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఎంత కమర్షియల్ అయిపోయారంటే హాస్పిటల్స్. ఆ టైంలో పేషెంట్కి ప్రతి సెకండ్ అర్జెంట్ ఎమర్జెన్సీ పరిగెత్తండి తీసుకెళ్ళండి అని అంటుంటే వాళ్ళు మా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడ తీసుకెళ్దామని ఆలోచించట్లేదు. నేను అక్కడికే వెళ్ళాలమ్మా, వాళ్ళని ఆల్రెడీ ట్రీట్ చేసిన డాక్టర్ అక్కడ ఉన్నాడు, ఆల్రెడీ ఆయన సర్జన్ అయిన డాక్టర్ అక్కడ ఉన్నాడు. మొత్తుకుంటున్నా మళ్ళీ ఇక్కడ తెస్తారు, ఇక్కడ వద్దు మాకు. ఆపండి, పక్కన ఆపండి, మీరు మా కారు వస్తుంది వెళ్తాం, ఆ పక్కన ఆపండి. సరే వాళ్ళు ఎవరికో మాట్లాడి లేదండి వాళ్ళు ఇక్కడికి వెళ్ళమంటున్నారు వేరే హాస్పిటల్ కంటే, వాళ్ళకి అక్కడ ఎవరో వాళ్ళ మేనేజర్స్ ఆ డాక్టర్స్ తెలియదు, లేదు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ తీసుకురమ్మన్నారు, ఏదో చెప్తూ ఉన్నారు. వాళ్ళు అన్నారు లేదండి మేము ఇక్కడ ఎమర్జెన్సీ కదా ఇక్కడ తీసుకెళ్తాము, తర్వాత మీరు షిఫ్ట్ అయిపోండి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకెళ్ళాను. రైట్ నౌ ఇక్కడ రోడ్ మీదే ఆపండి మీరు, నేను నా కార్ వస్తుంది వెనకాల, నా కార్లో నేను ఆయన తీసుకెళ్ళిపోతాను, మీరు ఎవ్వరు నాకు అవసరం లేదు, ఇక్కడే ఆపండి అని అర్బాస్ని అడుగుతాను. ఎక్కడున్న అర్బాస్ వచ్చే బండి ఫాస్ట్ రండి అని చెప్పి మానిటర్ చేస్తున్నా. ఈలోగా వాళ్ళు ఎవరితోనో మాట్లాడారు, రికార్డ్ చేస్తుంది చూశారు. నేనని తెలిసిందా ఏంటో తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళకి కాల్ వచ్చింది. వాళ్ళు ఏ హాస్పిటల్ చెప్పారో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళమని. అప్పుడు అక్కడ నుంచి ఆ డ్రైవర్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. లక్కీగా అది అంటే టక్కని వాళ్ళ ఫోన్ ఆ 15 minutes ఆఫ్ గ్యాప్లో మాకు చాలా అంటే టెన్షన్ వచ్చేసింది. నాకంటే ఎంత కమర్షియల్గా హ్యూమానిటీ లేకుండా ఈ టైంలో కమర్షియల్గా ఆలోచిస్తున్నారా అని ఒక ఫీల్ వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు మేము హాస్పిటల్కి చేరుకున్నాము. ఆల్రెడీ గీతా మ్యామ్ టచ్లో ఉన్నారు. అందరు డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇమ్మీడియట్గా మేము ఆయన్ని ఎమర్జెన్సీలో తీసుకెళ్ళాము. అడిగారు ఏమేమైంది, ఎంతసేపు అయింది, ఏ టైంకి అయ్యింది, ఏమైంది అని చెప్తుంటే నేను అన్నీ చెప్తూ ఉన్నాను. ఈయన కాన్షియస్లో లేరు, అంటే కాన్షియస్లో ఉన్నారు, నడుస్తున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. నడిచేటప్పుడు ఒకసారి అలా తూలిపోతున్నారు, మళ్ళీ అలా ఉంటున్నారు, కొంచెం ఫేస్ అలాగే ఉంది, కొంచెం మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు. అంటే హీస్ నాట్ సెమీ కాన్షియస్లో ఉన్నారు అసలు. ఒక్కొక్కసారి అంటే నా వాయిస్కే రియాక్ట్ అవుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా రియాక్ట్ అవ్వట్లేదు, నేను మాట్లాడితే రియాక్ట్ అవుతున్నాడు. సో వాళ్ళన్నీ చూసేసారు దిస్ ఇస్ అ బ్రెయిన్ స్ట్రోక్. ఇమీడియట్గా వాళ్ళు ఏవో టెస్టులు రాసిచ్చారు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఏవో రాసిచ్చారు. ఇమీడియట్గా ఫాస్ట్గా చేయించేసాము. అండ్ వాళ్ళు ఇమీడియట్గా చెప్పారు ఇంజెక్షన్ ఇవ్వాలండి అర్జెంటుగా అనేసి, ఇవ్వండి అన్నాము. అండ్ వాళ్ళు ఇమీడియట్గా ఆ స్టాఫ్, ఆ గీతా మ్యామ్ వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉన్నారు. నేను ఆయన దగ్గర ఉండి ఏమవుతుంది చెప్పు, మళ్ళీ అడుగుతున్నా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది, నీ ఏం ఫీల్ అవుతున్నావు చెప్పు, మాట్లాడు. నాకు చాలా నొప్పిగా ఉంది, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వమను అని. అప్పుడు కొంచెం అంటే రాని మాటల్లో 2 సార్లు చెప్పారు. అంటే చెప్పిన మాట రిపీట్ చేస్తున్నారు కదా, 2 సార్లు చెప్పారు. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, బ్రెయిన్ గురించి ఆలోచిస్తున్నారు, హార్ట్ గురించి ఆలోచించట్లేదు, హార్ట్లో పెయిన్ అంటున్నాడు ఆయన అని నేను మళ్ళీ డాక్టర్కి పిలిచి చెప్తున్నా. హీస్ కంప్లైనింగ్ ఆఫ్ హిస్ చెస్ట్ పెయిన్, హీస్ టెలింగ్ చెస్ట్ పెయిన్. వాళ్ళు అన్నారు ఈసీజీ నార్మల్గా ఉంది, ఈసీజీలో అబ్నార్మల్స్ ఉన్నాయి కానీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇది బ్రెయిన్లో ఉన్న క్లాట్, ఇదిగో ఈ ఎక్స్రే వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ హార్ట్లోనే బ్రెయిన్ అంటే నాకు ఈయనకి ఎందుకు వస్తుందబ్బా బ్రెయిన్ స్ట్రోక్ కాదు అంటే ఒక నమ్మకం లేదు డాక్టర్స్ మీద కూడా. వాళ్ళు ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారా, ఏదైనా నాకు తెలియకుండా వీళ్ళు ఏమైనా అంటే ఒకటన్ని ఇవన్నీ అంటే తెలియదు, ఒక బ్లాంక్ ఫేస్లో ఉన్నాను అనమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా నుంచున్నాం అక్కడ, అంటే ఎవ్రీబడి వీఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు ఉన్నాం. సరే ఆ లోపు వాళ్ళు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా ఇవ్వమన్నారు. ఆ ఇంజెక్షన్ ఇస్తూ ఉండగానే ఆయన నార్మల్ అయిపోయారు. అంటే ఈ ఫేస్ కొంచెం నార్మల్ వచ్చింది, చేయి నార్మల్ అయిపోయింది, పెయిన్ తగ్గింది, ఎవ్రీథింగ్ వాజ్ కమింగ్ టు నార్మల్. ఆలోగా గీతా మ్యామ్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ వచ్చారు అక్కడ నుంచి, ఆవిడ క్లినిక్ నుంచి ఇమీడియట్గా వస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఆవిడ వచ్చి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయనకి మిడిల్ ఆఫ్ ద బ్రెయిన్లో రైట్ సైడ్ అంటే కొంచెం అంటే బ్రెయిన్ ఇలా ఉందనుకోండి,
కొంచెం రైట్ సైడ్ వైపు క్లాట్ వచ్చింది. అండ్ ఇట్ వాస్ అ మైనర్ క్లాట్, నాట్ వెరీ బిగ్ క్లాట్, మైనర్ క్లాట్. సో ఆ క్లాట్ హార్ట్కి సంబంధించి ఈసీజీలో అబ్నార్మల్స్ ఉన్నాయి, కానీ అంత వరి అవ్వాల్సిన ఇమీడియట్గా మన ఫోకస్ అంతా ఇప్పుడు బ్రెయిన్ మీద ఉంది, హార్ట్ మీద కాదు. హార్ట్ అంత ఎమర్జెన్సీలో లేదు. సో నథింగ్ టు వరీ. ఈ ఇంజెక్షన్ ద్వారా క్లాట్స్ క్లియర్ అయిపోతాయి. ఎక్కడైనా బాడీలో ఉన్న క్లాట్స్, అది హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, క్లియర్ అవుతాయి. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్. ఆన్ టైం, అంటే ఈ 5 hours 4 hours టైం ఏదైతే ఉంటుందో గోల్డెన్ పీరియడ్ అంటారు, ఆ టైంలో వస్తేనే ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగాము. అది దాటితే గనక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వర్స్ట్, థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అండ్ పారాలిసిస్ అటాక్ అయిపోయి సెమీ అన్కాన్షియస్ కోమాలోనో వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి. లక్కీగా చెప్తున్నాను కదా, ఇది జరిగే 1/2 hour 45 minutes లోపు హీ వాజ్ నార్మల్. మాట్లాడుతున్నారు, కొంచెం పర్వాలేదు అంటున్నారు, చక్కగా మాట్లాడారు, రికగ్నైజ్ చేస్తున్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇది బ్రెయిన్ స్ట్రోక్ అన్న ఆలోచన లేదు, హార్ట్ గురించి అనుకుంటూ ఉన్నాను. పారాలిసిస్ అటాక్ అవుతుంది అని మాత్రం అర్థమైంది నాకు. అండ్ ఎందుకు, వాట్ వాజ్ ద రీజన్ అంటే హీ డజంట్ హ్యావ్ బీపీ, షుగర్, ఎలాంటి వేరే కాంప్లికేషన్స్ కానీ ఏం లేవు. కానీ కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. టైంకి తినరు, టైంకి పడుకోరు, కొంచెం డ్రింక్ తీసుకుంటారు, అండ్ గుట్కా తింటారు. సో ఈ కొంచెం అన్హెల్దీ థింగ్స్ ఉన్నాయి. కానీ అలా ఉన్న బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ సంథింగ్ వెరీ అబ్నార్మల్ అనమాట. అబ్నార్మల్ అంటే అబ్నార్మల్, ఎవరు అనుకోరు. అండ్ బేసికలీ ఈజ్ వెరీ హెల్తీ, బక్కగా ఉంటారు కదా, సో హెల్తీగా ఉంటారు. సో ఎందుకు వచ్చి ఉంటుంది? సో యాంగ్జైటీ అటాక్. ఆ యాంగ్జైటీలో మన బీపీ షూట్ అయ్యి ఆ హార్ట్ త్రూ బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చిందంట. సో మనం ఎక్కువ ఏదైనా యాంగ్జైటీగా అనుకొని ఏదైనా ఆలోచించి సో బ్రెయిన్కి వచ్చేస్తుందంట. మైట్ బీ వన్ ఆఫ్ ద రీజన్స్, చాలా రీజన్స్లో ఇది ఒక రీజన్. ఏమై ఉంటుంది ఆయనకి అంత యాంగ్జైటీ అటాక్ అయ్యే రీజన్ ఏమై ఉంటుంది? ఇంట్లో అట్మాస్ఫియర్ అలా కాదు, ఎవరు ఇంట్లో ఏ డ్రింక్స్ కానీ, గొడవలు కానీ, హడావుడి కానీ, ఫైట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. వీఆర్ వెరీ నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తుంటాం. నార్మల్గా ఆయన కూడా అలాగే ఉంటారు, క్వైట్ కామ్. మీ అందరికి తెలుసు, ఎవరితో మాట్లాడరు. 1 year బ్యాకే ఇలా అయింది, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అయింది, ఇప్పుడు మళ్ళీ ఇలా అయింది అనేసి. సో ఆయన హీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఎక్కడికో వెళ్ళాలి అని ఫోన్స్ మాట్లాడుతూ ఉన్నారు కంటిన్యూస్గా. సో ఎక్కడో ఆ ఫోన్స్ మాట్లాడి టైం అవుతుంది వెళ్ళాలని ఒక యాంగ్జైటీలో అటాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా, నా అంటే వాట్ ఐ ఫీల్. బట్ బై గాడ్స్ గ్రేస్ ఆయన్ని 72 hours వరకు మానిటర్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బ్రెయిన్లో స్వెల్లింగ్ రావచ్చు, లేదంటే బ్లడ్ ఊజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లడ్ అది ఎక్కడైనా ఊజ్ అవ్వచ్చు, హార్ట్లో, బ్రెయిన్లో, ముక్కు నుంచో ఏదైనా అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ 72 hours. బట్ ఆయన చూస్తే అలాంటి కండిషన్లో లేరు. అది 100 peopleలోనో ఎంతో మందిలో ఒకరికో ఇద్దరికో అవుతుంది. ఈయన చూస్తే అలా లేరు, బాగున్నారు. బట్ మేము చెప్పాలి కదా, ప్లస్ అండ్ మైనస్ చెప్పాలి కదా, చెప్తున్నాం. 72 hours వరకు వీ కాంట్ సే ఎనీథింగ్ అన్నారు. లక్కీగా ఆయనకి ఎటువంటి స్వెల్లింగ్ కానీ, ఎటువంటి హార్ట్లో కానీ, దేంట్లో కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్ అయింది. అండ్ ఏంటి వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉంటుందంటే, ఆయన స్టంట్ వేసిన తర్వాత, హార్ట్కి స్టంట్ వేసిన తర్వాత కొన్ని నెలలు మాత్రం ఆయన మెడిసిన్ వాడారు. కొన్ని నెలల తర్వాత ఆయన మెడిసిన్ వాడడం మానేశారు. వేస్ట్ ఇవన్నీ, ఊరికే చెప్తారు బాగానే ఉన్నాను కదా, కేర్లెస్నెస్ అనమాట. సో ఆ కేర్లెస్నెస్ కూడా, మెడిసిన్ తీసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఆయన కంటిన్యూ చేస్తుంటే, అప్పుడు మెడిసిన్స్లో ఉండుంటే ఇది అయ్యేది కాదు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయ్యిందనమాట. మా ఫ్యామిలీలో ఇట్ వాజ్ బిగ్ షాక్. అన్వర్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని బయలుదేరి వచ్చాడు. 8:30 ఫ్లైట్ అంటే వాడు వచ్చే వరకు midnight అయ్యింది. మేమందరం మాట్లాడుతూనే ఉన్నాము, ఒక టచ్లో ఉన్నాము. వచ్చాడు, సరే ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ నార్మల్ లక్కీగా. కానీ ఎక్కడో ఆయనకి స్టిల్ ఒక తెలియని, అంటే నన్ను ఎందుకు ఇక్కడ పెట్టారు ఐసీయూలో, ఆయనకి ఇష్టం లేదు. మెడికేషన్స్, ఐసీయూ ఇవన్నీ ఇష్టం లేదు. నార్మల్గా ఆయనకి ఇష్టం ఉండవు అనమాట. సో హీ వాజ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఐసీయూలో కూడా. అసలు నేను ఉండను అన్నారు ఐసీయూలో. సో అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ డే మేము అక్కడ నుంచి గొడవ పెట్టారు. అక్కడ ఐసీయూలో నేను ఉండను అంటే పక్కన పేషెంట్స్ని వాళ్ళు చూసి ఆయన కంగారు పడుతూ ఉన్నారు. సో వాళ్ళు మధ్య నైట్ 2:30 మమ్మల్ని పిలిచారు.
రండి అనేసి. సో మేము పరిగెత్తాము, ఏమైంది కిందనే ఉన్నాం హాస్పిటల్లో అన్నాం అనమాట. ఆయనకి పక్కనే కాబట్టి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం. నేను అన్వరు, నేను ఉండను ఇక్కడ నుంచి, నేను అసలు ఉండను ఇక్కడ, ఐసీయూలో అంతా ఏదోగా ఉంది, వీళ్ళు అసలు ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఆయనకు అన్కంఫర్టబుల్గా ఉంది అనేది ఒకటి అర్థం చేసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా ఆయన్ని రిక్వెస్ట్ చేసి అన్వర్ రూమ్లోకి షిఫ్ట్ చేసాం. అంటే ఒక ఐసీయూ పేషెంట్ని రూమ్లో పెట్టి ట్రీట్ చేశారు. అంటే డాక్టర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐసీయూలో ప్రతి పేషెంట్ ఒక రకంగా ఉండరు. కొందరు ఇంకొక పేషెంట్ చూసి కంగారు పడతారు, కొందరికి వాళ్ళు పక్కనే ఉండాలి చూడాలని కోరికగా ఉంటుంది. సో వెళ్ళనివ్వాలి, అంటే అట్లీస్ట్ 2-3 times a day వెళ్ళాలి. మాకు అలౌ చేశారు, మేము వెళ్తున్నాము ఓకే, కానీ రాత్రిపూట కూడా ఒకసారి కనిపించాలి, వాళ్ళు చూడాలి అని ఉంటుంది కదా. ఆయనకు అలవాటు లేదు ఇవన్నీ అనమాట. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేషెంట్ని ఆ కర్టన్స్ ఉంటాయి కదా, ఆ కర్టన్స్ వేసేసి పక్కన పేషెంట్స్ని ట్రీట్ చేయాలి. ఆ రోజు ఆయన బిహేవ్ చేయడానికి ఇంకొక రీజన్ అంటే ఆయన ఎదురుగానే ఒక పేషెంట్ వచ్చారు హూ వాజ్ వెరీ సీరియస్ అండ్ ఏం జరిగిందో తెలియదు, హీ ఎక్స్పైర్డ్ అనమాట. సో అది కూడా చూసి ఆయన కంగారు పడ్డారు. సో ఆల్ దిస్ థింగ్స్ ట్రిగర్ అయ్యింది ఆయనకి. ఆ ట్రిగర్ అవ్వడం, నేను అసలు ఉండను, నేను ఇక్కడ ఇలాగే కూర్చొని ఉన్నారనమాట. ఆయన చైర్ వేసుకొని బెడ్ నుంచి కిందకి దిగి కూర్చున్నారు. నేను ఇంకా ఉండను, మా వాళ్ళని పిలవండి నేను వెళ్తాను అనేసి. వాళ్ళు ఫోన్ చేశారు, మేము వచ్చాము, ఆయన అస్సలు వెళ్ళలేదు, నేను ఇక్కడ ఉండను అన్నారు. సార్ మాకు ఆయన అలవాట్లు తెలుసు కాబట్టి మేము రూమ్లోకి షిఫ్ట్ చేసాము. అండ్ రూమ్లోకి వచ్చిన తర్వాత చాలాసేపు తర్వాత ఆయన నార్మల్ అయ్యి అప్పుడు మెడిసిన్స్ తీసుకొని అప్పుడు పడుకున్నారనమాట. ఆఫ్టర్ 3 days ఆయన పడుకున్నారు అండ్ ఈ కంప్లీట్లీ నార్మల్కి వచ్చారు. విదిన్ ఈ జరిగిందంతా ఈ 3-4 days, 4th day వీఆర్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేసాము. హిల్స్ నార్మల్, వాకింగ్కి వెళ్తున్నారు, నార్మల్గా ఉన్నారు, నార్మల్గా తింటున్నారు, నార్మల్గానే ఉన్నారనమాట. ఈలోగా యూసుఫ్ హెల్త్, వాడు కంటిన్యూస్గా ఫ్రమ్ పాస్ట్ 1 week స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడే కూర్చొని ఉన్నాడు. సో వాడికి జ్వరము కోల్డ్ తగ్గలేదు. అలాగే డాక్టర్తో మాట్లాడుతూ మెడికేషన్స్లో పెట్టాము. అల్హమ్దులిల్లా ఇప్పుడు వాడు ఫీలింగ్ బెటర్, నిన్నటి నుంచి రన్నింగ్ నోస్. సో ఇది కామన్గా పిల్లలకి అందరికి, ఇప్పుడు చాలామందికి డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఉన్నాయంట. వాడికి అన్ని టెస్టులు చేయించాము, బట్ అల్హమ్దులిల్లా ఏమీ లేదు వాడికి, ఎక్సెప్ట్ ద రన్నింగ్ నోస్, అంటే కోల్డ్ ఉండింది. అది తగ్గాలనే ఉద్దేశంతో మేము స్కూల్కి పంపించలేదు. జ్వరం కూడా రాలేదు నిన్నటి నుంచి అండ్ ఈజ్ ఫైన్ నౌ, నార్మల్గా ఉన్నాడనమాట. అయితే నేను ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే లాస్ట్ మినిట్లో మనం నాస్టీ డిసిషన్స్ కానీ హడావుడి కంగారు పడితే ఎనీ రాంగ్ డిసిషన్ విల్ బికమ్ అ బ్లండర్ మిస్టేక్. అంటే రాంగ్ డిసిషన్ లైక్ నేను వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి ఉండుంటే, ఈయనకి ట్రీట్ చేసే అంటే రెగ్యులర్గా ఉన్న డాక్టర్కి వెళ్ళకపోయి ఉండుంటే వాళ్ళు ఏం ట్రీట్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు మేబీ దే ఆర్ ఆల్సో జెన్యూన్ డాక్టర్స్ ఓన్లీ. కానీ నాకు ఈయనని ఎవరైతే ట్రీట్ చేశారో, ఈయన హిస్టరీ ఎవరికైతే తెలుసో వాళ్ళే ట్రీట్ చేస్తే బెస్ట్ అన్న ఒక ఇది అనమాట నాకు. సో ఎవరికైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏదైనా జరిగితే కంగారు పడకుండా విదిన్ సో మెనీ అవర్స్లో, అంటే ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే ఇన్ని అవర్స్లో వెళ్తే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది, ఇలాంటి ఒక ఇంజెక్షన్ ఉంది, దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఇన్ని జరుగుతాయి అన్న ఉద్దేశం కూడా నాకు తెలియదు అనమాట. మనకి ఎక్కడైతే స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్లో, ఆ ఏరియా 3 minutesలో డెడ్ అయిపోతుందంట. ఆ ఏరియా మొత్తం ఇదైపోతుంది. సో ఇది ఏదైతే వీళ్ళు క్లియర్ చేయడానికి ఇస్తున్నారో క్లాట్, ఆ క్లాట్ కూడా కంప్లీట్గా క్లియర్ అవుతుందని కూడా మనకి నమ్మకం ఉండదు. కొంచెం మెల్లిగా అవుతుందంట, ఒకేసారి అవ్వదంట అది. అయితే ఆ ప్రాసెస్లో కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ దాంట్లో అంటే అది పాడవడం కానీ, ఆ ప్లేస్లో బ్రెయిన్ స్వెల్లింగ్ రావడం కానీ ఏదైనా అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. సో లక్కీగా అంటారు కదా, కిస్కి దువా ఆడే ఆయికి అని అన్నాను. నేను అందరితో అదే చెప్తూ ఉన్నానమాట. ఎవరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీతో ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా ఆయనకి ఏం కాలేదు. ఇట్స్ ఫైన్ అండ్ హెల్తీ. అంటే ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. సో ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. సో దేవుడు ఎక్కడో కాపాడతాడంటారు కదా, కానీ ఇదొక లెసన్, ఆయనకు కూడా ఇదొక లెసన్ అనమాట. ఏంటంటే షుడ్ బి కేర్ఫుల్, కేర్లెస్గా ఉండొద్దు.
లైఫ్లో కేర్లెస్గా ఉంటే ఇలాంటివి వస్తాయని వార్నింగ్ అనమాట. ఆయనకు కూడా దేవుడి దగ్గర నుంచి ఒక వార్నింగ్. మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఎలాంటి అలవాట్లు లేవు, డ్రింక్స్ కానీ ఇవన్నీ గుట్కలు నీళ్ళు తినడం అలవాట్లేదు. ఆయన సంబేర్ వాళ్ళ ఫ్రెండ్స్తో మధ్యలో వచ్చిన అలవాటు ఆయనకి. అలవాటు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది కదా, అంతే జరిగింది. కానీ నథింగ్ ఎల్స్. కానీ ఇది కూడా దేవుడు ఆయన మంచి కోసమే, ఎందుకంటే వినకపోతే ఇలాంటి జరుగుతుంది. సో యూ బెటర్ బీ కేర్ఫుల్, దిస్ ఇస్ అ వార్నింగ్ అని ఒక వార్నింగ్ అనమాట. ఆ వార్నింగ్ ఇచ్చి కూడా ఇమ్మీడియట్గా నమ్మరండి. మెరికల్ ఎవ్వరు నమ్మరు. 3 డేస్లో వితిన్ 1 hour ఆయన ఓకే అయిపోయారు. కాకపోతే వాళ్ళు 72 hours అబ్జర్వేషన్ అని అక్కడ పెట్టాము. 3rd day is normal, 4th day is back home. ఇట్స్ బ్యాక్ హోమ్, ఈజ్ గోయింగ్ టు వాకింగ్, బయటికి వెళ్తున్నారు, డ్రైవ్ చేసుకొని వెళ్ళారు, వెహికల్ నార్మల్ అయిపోయారు. మేము వద్దన్నా వినట్లేదు. అంటే ఇది మెరికలే కదా. అసలు ఇలాంటి మనిషి అసలు లేచి కూర్చోవడం ఏంటి, ఇలా జరగడం ఏంటి అని. సో ఎవరి బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయో, ఎవరి ప్రేయర్స్ మాకు అడ్డొచ్చాయో తెలియదు, కానీ దేవుడి దయ వల్ల ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఇట్ వాజ్ అ స్మాల్ వార్నింగ్ ఫర్ హిమ్ టు బీ కేర్ఫుల్ అనమాట. సో చాలామంది మీ వ్లాగ్స్ ఎందుకు రావట్లేదు ఇమీడియట్గా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు నేను ఇది కూడా మాట్లాడొద్దు అనుకున్నా, చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పేస్తే నాకు కూడా భారం పోతుంది. ఇది జరిగింది ఎవరో అంటే ఇది జరిగింది నా లైఫ్లో, ఇది హెల్ప్ అవ్వకపోవచ్చు. సో షేర్ చేయాలి మీ అందరికీ అని. ఐ డోంట్ నీడ్ ఎనీ సింపతి కానీ అలాంటివి నాకేమొద్దు. బట్ ఐ డెఫినెట్లీ నీడ్ ఆల్ యువర్ ప్రేయర్స్. నేను ఎప్పుడు చెప్తా, నా లైఫ్లో ఏం జరిగినా మీతో షేర్ చేసుకుంటా. తెలియని ఒక చిన్న బాండ్ మీ అందరితో కలిగింది నాకు. యు ఆల్ ఆర్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అని చెప్తాను. కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. లాస్ట్ టైం నేను షేర్ చేసుకోవడం వల్ల అది కొంతమందికి ఉపయోగపడింది. అండ్ ట్రస్ట్ మీ, ఒకళ్ళిద్దరైతే నాకు అసలు మీ వ్లాగ్ వల్లే మా నాన్నగారు సేవ్ అయ్యారో, మా అమ్మగారు, అంటే రకరకాల మెసేజెస్. అంటే తెలియదు, రైట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు మీ వ్లాగ్ చూసి స్ట్రైక్ అయ్యి ఇమ్మీడియట్గా మా అమ్మకు ఫోన్ చేశాము, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. యూఎస్ నుంచి చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పారు, అక్కడ మెసేజెస్ పంపించారు. సో ఓకే, ఒక మెసేజ్ వెళ్ళింది, చాలామందికి హెల్ప్ అయ్యింది. సో దీనివల్ల కూడా ఏదైనా హెల్ప్ అయితే మంచిది కదా. సో ఫస్ట్ థింగ్, మనం ప్యానిక్ అవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. మనకి తెలియదు, కానీ ఆ మూమెంట్ ఇట్స్ వెరీ టఫ్. నేను తబస్సుమ్ ఇద్దరే ఉన్నాము అన్వర్ వచ్చే వరకు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్. సమీరా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది. ఆ టఫ్ సిచ్యుయేషన్స్ కూడా ఎంత బోల్డ్గా, ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసామంటే అంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసాం. అండ్ హ్యాట్స్ ఆఫ్ తబస్సుమ్. ఇమ్మీడియట్గా ఫోన్స్ చేసి ఇమ్మీడియట్గా ఈ వీల్ చైర్ కానీ ఇక్కడ నుంచి అన్వర్ అక్కడ నుంచి ఇక్కడ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేయకపోయి ఉండుంటే ఇది ఇంత ఫాస్ట్గా అయ్యేది కాదు. సెకండ్ థింగ్, ఎవరైతే అంబులెన్స్ వాళ్ళు ఉన్నారో, హాస్పిటల్స్ వాళ్ళు ఉన్నారో, దయచేసి ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏది బెస్టో అక్కడికి తీసుకెళ్ళండి. ఆ టైంలో కమర్షియల్గా ఆలోచించి వద్దు ఇక్కడికి తీసుకురండి, అక్కడికి తీసుకెళ్ళకండి. ఏ హాస్పిటల్ అయితే ఏంటి, పేషెంట్ బ్రతకడం ఇంపార్టెంట్, పేషెంట్ అసలు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ అని ఒక్కసారి అంటే వాళ్ళకి కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఆ డ్రైవర్స్ కానీ అటెండర్స్ కానీ ఎవరో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు చేస్తున్నాం. మనం ఏమి వాళ్ళు పోషించట్లేదు, కానీ వాళ్ళ మాటే వింటారు. సో మనం వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. కానీ స్టిల్ ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు పోషించి మీరు ఎవరి కోసం పని చేస్తున్నా, ఎవరైతే అక్కడి నుంచి ఫోన్ చేసి ఆ మేనేజర్స్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వద్దు ఇక్కడ తీసుకురమ్మని, లాస్ట్లో వద్దు మళ్ళీ పంపించమని చెప్పారు. సో ఎవరైతే అలా చేశారో చేయకండి. ఆ టైంలో ఇలాంటివి అసలు ఆలోచించకూడదు. అంటే ఏ పరిస్థితుల్లోనో మనం హెల్ప్ చేస్తాం కదా, అలా చేయండి. అంతేగాని ఇవన్నీ పెట్టుకోకండి, ఇవన్నీ చేయకండి. నాట్ గుడ్. అంటే ఆ ½ hour టైం కూడా నాకు కలిసి వచ్చేది కదా, పీక్ ట్రాఫిక్ టైం అది. అంబులెన్స్ కాబట్టి మూవ్ అవుతూ వచ్చేసాం లక్కీగా. అండ్ మళ్ళీ మనం ఎక్కడైనా అంబులెన్స్ సైరన్స్ ఇవన్నీ వింటే మాత్రం ప్లేస్ ఇచ్చేయండి, వాళ్ళకి ప్లేస్ ఇచ్చేయండి, వెళ్ళిపోనివ్వండి. ఏ ఎమర్జెన్సీలో ఉన్నారో తెలియదు. నేను ఇది చాలాసార్లు చెప్పాను, మా నాన్నకు అలా జరిగింది ఒకసారి. సో నేను మళ్ళీ నా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చాలామంది అంటారు అక్కడ పేషెంట్ లేకపోయినా వాళ్ళు కావాలి నా సైరన్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అంబులెన్స్ వాళ్ళు కూడా కొంచెం ఇలా కన్నింగ్గా ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, మనకు ఒక 10 నిమిషాలు ఆగిపోతే లేట్ అయితే పర్వాలేదంటే
వాడి పాపం వాడితో మన డ్యూటీ మనం చేద్దాం. మనకు అంబులెన్స్ కనిపించింది రోడ్డు మీద, వాళ్ళు సైరన్ వేసుకొని వెళ్తున్నారంటే మనం ప్లేస్ ఇచ్చేద్దాం. అది నిజమా కాదా, ఎమర్జెన్సీయా కాదా, వాడి కర్మ. మన డ్యూటీ మనం చేద్దాం, ఆ పుణ్యం మనతో ఉంటుంది, తర్వాత దేవుడు చూసుకుంటాడు. సో అంబులెన్స్ కనిపించినప్పుడు కూడా ప్లేస్ ఇచ్చేయండి. అండ్ డోంట్ ప్యానిక్. ఇలాంటిది ఒకటి హార్ట్ స్ట్రోక్ వస్తే ఇంత టైంలో వెళ్తే, ఈ గోల్డెన్ టైంలో, ఈ గోల్డెన్ పీరియడ్లో వెళ్తే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది, ఇలాంటిది ఒకటి ఉందని ఇప్పుడే నాకు తెలిసిందనమాట. సో ఇది మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది ఎవరైనా ఇలా ఉంటే. అండ్ ప్లీజ్ ఎవరైతే మెడికేషన్స్లో ఉన్నారో, ఎవరికి హెల్త్ బాగాలేదో, బీపీ, షుగర్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ కేర్లెస్గా ఉండకండి, వేసుకోండి. అంటే ఏ అలవాటు లేని వాళ్ళు కూడా అవుతుంది, అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా అవుతుంది. ఎందుకు వస్తుందో మనకు తెలియదు, అవుతుంది. సో ప్లీజ్ అలర్ట్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. మమ్మల్ని అందరినీ మీ ప్రేయర్స్లో గుర్తు చేసుకోండి. అండ్ ఎస్, అఫ్కోర్స్ మీ అందరి కోసం మేము ఎప్పుడు ప్రే చేస్తాం, మీ అందరు నా ప్రేయర్స్లో ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఎవరో బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు మా వారు సేఫ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. వీలైతే ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి వ్లాగ్ చేయిస్తాను. ప్రస్తుతానికి స్లీపింగ్. మామూలుగా తెలుసు కదా, కొంచెం సిగ్గుపడతారు మాట్లాడడానికైనా, కానీ వీలైతే మాత్రం మళ్ళీ ఆయనతో కూడా ఒక చిన్న షార్టో వీడియోనో మాట్లాడిస్తాను. బికాస్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ ఫర్ మీ. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఆయన్ని స్ట్రెచ్చర్ మీద స్కానింగ్ తీసుకెళ్తున్నాము, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ చేశాను. నేను కూడా ఆయన వెనకాలే వెళ్తూ ఉన్నాను అనమాట. సో అక్కడ ఆగినప్పుడు అప్పటికే ఆయన కొంచెం కాన్షియస్లో వస్తూ ఉన్నారనమాట. కానీ చెప్పిందే చెప్తున్నారు, కాన్షియస్లో ఉన్నారు, ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని ఉంది. సో నేను పక్కనే ఉన్నాను. ఓకే ఏదైనా ఏంటి, ఏమైనా చెప్పాలా, మాట్లాడు అని అంటే ఆయన మేల్కొండాలని నేను చేస్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను. ఆయన పక్కన పిలిచి ఇక్కడ రా అన్నారు. అంటే నార్మల్గా ఆయన సద్దు అని పిలుస్తారు ప్రేమగా, ఇక్కడ రా అని, సద్దు ఇక్కడ రా అని అంటే చెప్పు ఇక్కడే ఉన్నాను అని అంటే, అయిపోయింది నా పని, బిస్మిల్లా అల్హమ్దుల్లా అయిపోయింది నా పని, ఏదో మాట్లాడితే నేను ఆయన్ని అలర్ట్గా ఉంచాలని నేను చెప్తున్నా. ఏం అవ్వలేదు, నువ్వు అంత తొందరగా పోతావా, 10 మందిని పంపించి వెళ్ళాలి, నువ్వు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయని నేను నవ్వుకుంటూ చెప్తున్నా. సో ఆయన చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. దేనికి అన్న, థ్యాంక్ యూ అంటే, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ, సేమ్ టు యూ అన్నారు. ఆగు అంతవరకు చెప్పా బాగుంది, నేను సేమ్ టు యూలో చెప్పలేదు నిన్ను. ఒక్కసారి సేమ్ ఐ లవ్ యూ అంటే నేను సేమ్ టు యూ అని చెప్పి ఇరుక్కున్నా, ఇంకా నేను మళ్ళీ నేను సేమ్ టు యూ చెప్పను అని. అక్కడ మా కజిన్స్ అందరూ మా చిన్న తెలియని ఒక చిన్న మా కన్వర్జేషన్ విని వాళ్ళు నవ్వుతున్నారంటే, ఇట్లాంటి సిచ్యుయేషన్ కూడా నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను ఆయనతో అనేది వాళ్ళందరూ చూసి దేవర్ ఫీలింగ్, అంటే ఎంత క్యూట్గా ఉన్నారు వీళ్ళు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు అని. నేను అంటే ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ హిమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నానంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఆయన ముందు ఏడవలేదు, ఆయన ముందు ఎక్కడా నేను తగ్గలేదు. అంతే బోల్డ్గా స్ట్రాంగ్గా ఉండి ఎదుర్కొన్నంత, మనసులో ఎంత భారం ఉన్నా అంత స్ట్రాంగ్గా ఉన్నాను. మేబీ అవన్నీ అనమాట. ఎందుకు షేర్ చేసుకుంటున్నానో తెలియదు, కానీ మీ అందరితో మాట్లాడితే నా భారం తగ్గుతుందని. సో అదండి విషయం. అండ్ అన్వర్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్. తపస్సు ఆన్ స్పాట్ రియాక్ట్ అవ్వకపోయి ఉండుంటే, నేను ఈయన చూసుకోవడంలో ఉండిపోయా, ఆ పిల్ల అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యకపోయి ఉండుంటే, కొంచెం అటు ఇటు లేట్ అయ్యి ఉండుంటే ఏంటి పరిస్థితిని. బట్ చెప్తారు కదా, అన్నీ మంచి జరగాలన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయని. సో అల్హమ్దులిల్లా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, గాడ్స్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే తబస్సుమ్ రికార్డ్ చేస్తూ ఉంది, అంటే ఇవంతా మొత్తం రికార్డ్ చేయలేదు, అంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారని డాక్టర్కి చూపించడానికి. అంటే వీడియో కాల్ చేస్తున్నాం, కట్ చేసేస్తున్నాం, మధ్యలో ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎట్లా వెళ్తుంది ఫేస్, ఆయన మేల్కున్నారా, ఇవన్నీ చూపించడానికి కోసం నార్మల్గా రికార్డ్ చేసిందనమాట. అది చూపించడానికి చిన్న చిన్న క్లిప్స్, అది మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ క్లిప్స్ అనమాట. కానీ ఇది రికార్డ్ చేయాలని కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే కాదు, తను డాక్టర్కి చూపించాలనే ఉద్దేశంతో ఊరికి అలా రికార్డ్ చేసింది, చిన్న చిన్న బిట్స్ అనమాట. అది చూసేయండి. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం అర్బాజ్ మమ్మల్ని, లేదు మేము రికార్డ్ చేస్తాం, మీరు బయటికి వచ్చేదని రికార్డ్ చేశాడు. సో చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, చూసేయండి. చికెన్ 555, చికెన్ मैजेस्टिक, तंदूरी चिकन, प्रॉन्स बिरयानी, काजू बिरयानी का सालन रहता,
और ये जो राइस रहता है ना, राइस को क्या करता हूँ, गरम मसाले में पकाता हूँ, राइस डाल के ऊपर से बिरयानी खाते नहीं लेकिन नॉर्मल सर नहीं। బ్యాక్ హోమ్ అండ్ నార్మల్గా ఉన్నారు. నార్మల్గా 2 days నుంచి నార్మల్గానే ఉంటున్నారు. బయటికి వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు, వద్దని చెప్పినా వెళ్ళిపోతున్నారు. కానీ మేము ఎవరినో ఒకరిని ఇచ్చి పంపిస్తున్నాం. వాకింగ్కి వెళ్ళారు పొద్దున. ఆయన కూడా ఎక్కడో అర్థమైపోయింది ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అని. సో దిస్ వాజ్ అ స్మాల్ వార్నింగ్ దేవుడి దగ్గర నుంచి ఆయనకు ఒక వార్నింగ్. మా అందరు కూడా ఆయన మెడిసిన్స్ మానేసినా మనం చెప్తూ ఉండాలి అనేది నాకు కూడా ఒక చిన్న ఇదనమాట. సో బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో యా, షేర్ చేసుకోవాలనిపించింది, మీ అందరితో షేర్ చేసుకున్నాను అంతే. దట్స్ ఇట్ అండి. యా, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామని. ఓకే, బాయ్.